మరి అన్న భూపాల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. రెండు పిడికిళ్ళు గట్టిగా పట్టాలి, రెండు పిడికిళ్ళు గట్టిగా పట్టాలి. పట్టణోడు ఒక భూపాల్ రెడ్డి మాత్రమే ఉండాలి, ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి. దయచేసి రెండు పిడికిళ్ళు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కల్వకుంట్ల తారక రామారావు గారి నాయకత్వం, కల్వకుంట్ల తారక రామారావు గారి నాయకత్వం, కల్వకుంట్ల తారక రామారావు గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే పేరు పేరున అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి ఈ కార్యక్రమానికి మరి పిలవగానే ఇక్కడికి విచ్చేసినటువంటి మరి రాబోయే తరానికి మరి దిక్సూచి, మరి మన భవిష్యత్తు, మన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారికి గట్టిగా చప్పట్ల ద్వారా మన నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, అన్నిటికీ అందరికీ అండగా ఉండి ఇప్పటికి కూడా ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో కూడా మనకు వెన్నంటుంది, మరి ధైర్యంగా ఉండి మన వెంట నడుస్తున్నటువంటి సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, మనకైతే ఇప్పుడు కూడా మంత్రివర్యులే అన్న జగదీశ్ అన్న గారి గట్టిగా చప్పట్ల ద్వారా, మరి అదేవిధంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దేవరకొండ మాజీ శాసనసభ్యులు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ నాయక్ గారికి కూడా గట్టిగా చప్పట్ల ద్వారా, మరి అదేవిధంగా నగరకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారికి, మరి అదేవిధంగా మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లబోతు భాస్కర్ రావు గారికి, అదేవిధంగా వాళ్ళ కుమారుడు సిద్ధార్థ గారికి, మరి అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానిక ఎన్నికల కోటెడ్డి అన్న గారికి, మరి అదేవిధంగా నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ గారికి, మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మరి అన్న తిప్పన్న విజయసింహారెడ్డి గారికి గట్టిగా చప్పట్ల ద్వారా, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు నేను పుట్టినో పుట్టలేదు. మరి అదేవిధంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఏ పరిస్థితులున్నా మనం నిలబడాల్సిందే, అవతల వారికి పోటీని ఇవ్వాల్సిందే అని నిలబడ్డటువంటి కంచర్ల కృష్ణారెడ్డి మా అన్నగారికి, మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ గారు కూడా, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరి యువతరం నల్గొండ బిడ్డ, మరి బుద్ధారం బిడ్డ, మరి తుంగతుర్తి శాసనసభ్యులు మాజీ గాదర కిషోర్ గారికి గట్టిగా లేచి నిలవాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరికి కూడా ఉద్యమంలో పాల్గొని ఉద్యమ జెండా ఎత్తుకొని ఉద్యమం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన అమరులైనటువంటి అమరులందరికీ కూడా జోహార్లు, గట్టిగా జోహార్లు తెలియజేద్దాం. మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరు కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా వాళ్ళందరికీ. మరి అదేవిధంగా టైం అయిపోయింది అంటుండు మన జగదీష్ అన్న, నేను ఒకటే నిమిషం మాట్లాడతా.
అధికారం ఉన్నా అధికారం లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి ఎవడన్నా పెట్టుకుంటే మాడి మస్సైపోయేదే. ఏదో అనుకున్నారు, ఏదో జరుగుతుంది అనుకున్నారు. కాంగ్రెస్ ఏమీ జరగలే, మోసం జరిగింది. రాహుల్ గాంధీ ఏమో ఓట్ చోరీ అని తిరుగుతున్నాడు. ఈడ రేవంత్ రెడ్డి ఏమో బ్యాలెట్ చోరీ అని తిరుగుతున్నాడు. బ్యాలెట్ చోరీ చేసి మనకు రావాల్సినటువంటి సర్పంచులని అక్రమంగా గుంజుకొని ఇంకా 1000 నుంచి 1500 సర్పంచులు మనకు రావాల్సినవి గుంజుకున్నారు ఈ దొంగలు కాంగ్రెస్ వాళ్ళు. నిజంగా కూడా మనం జరిపినట్టు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపితే ఈ రాష్ట్రంలో 60% బీఆర్ఎస్ పార్టీ గెలిచేది. కానీ మనం గుంజుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రతి కార్యకర్త, ప్రతి బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టిన ప్రతి ఒక్కరు కూడా శ్రమ ఓర్చి ఎంత కష్టమైనా, ఎంత బాధైనా, ఎంత తెగిడిపైనా అవతల పోలీసు, అవతల అధికారులు, అవతల కాంగ్రెస్ అందరూ ఒక గట్టున ఉంటే యువతన ఒకటే గట్టు కేసీఆర్ గట్టున బీఆర్ఎస్ జెండా ఎత్తుకొని ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించి ఇక్కడికి రావడం జరిగింది. ఆ గెలిచొచ్చిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు, గెలిపించిన మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ వేదిక ద్వారా. ఇక్కడికే వదలకండి దయచేసి. ఇప్పుడు ఆరంభం అయ్యింది. మనమందరం కూడా వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీ జెండా నీడకు వచ్చినాం. జెండా నీడకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మనందరినీ కూడా చల్లగా చూసిండు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ జెండా, టీఆర్ఎస్ పార్టీ జెండా మన గ్రామాలను అన్నిటిని కూడా చల్లగా చూసింది ఆ జెండా. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. అధికారం లేని టైంలో మనం కొట్లాడాల్సిన అవకాశం మనకు వచ్చింది. అవకాశాన్ని తీసుకొని మనం గ్రామాలలో రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా కారు గుర్తుని గెలిపించుకుంటే మనం ఆ రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతాము. అవునా కాదా? గట్టిగా చెప్పట్ల ద్వారా తెలియజేయండి. అందుకోసమే ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా కారు గుర్తుని గెలిపించుకోవడానికి రేపు ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కానీ ఏ ఎన్నిక వచ్చినా కారే గెలవాలి, కేసీఆరే రావాలి, భవిష్యత్తులో తారక రామారావు గారే ముఖ్యమంత్రి కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ నల్లగొండ గడ్డ మీకెప్పటికీ మీకెప్పటికీ అండగా ఉంటది. ఎప్పటికీ ఈ యొక్క తెలంగాణకి నల్గొండ ఎప్పుడు కూడా మీకు దారి వేస్తుంది. ఏ మీటింగ్ పెట్టినా ఎప్పుడైనా మా జిల్లా మొత్తం మీకు అండగా ఉంటుందని కూడా ఇవి వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గులు ఏ విధమైనటువంటి ఎలక్షన్లో నామినేషన్ వేయడానికి కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఏం పెట్టిరో మీకు తెలుసు కదా. 4 సార్లు 5 సార్లు ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపించి మంత్రి పదవి ఇస్తే చేసింది ఏంది? బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి కిడ్నాప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి అనుచరులైనటువంటి ఆయన సహకారంతో ఏం చేసిండ్రు? ఉత్సవాపించిండ్రు. దాన్ని గుర్తులో పెట్టుకొని ప్రతి ఒక్కరిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా కోరుతున్నా, దయచేసి అందరూ కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీని జెండా గెలిపించుకొని టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. దయచేసి వేదిక మీద ఉన్న నాయకులు ఎవరు కూడా అన్యదా భావించవద్దు.
సమయాన్ని పాటించండి.